తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. క్యాలెండర్లో తేదీలు సంవత్సరాలు మారుతున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవితాల్లో మార్పులేమో గానీ తెలంగాణ రాకముందు రోజులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం 2 సంవత్సరాలుగా అభివృద్ది వైపు కాకుండా తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఉన్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాలెండర్లు, డైరీలు మారుతా ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతా ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు. చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా, చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి, దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రార్థన మీ అందరితో, మనందరితో, మనకు పోరాటం కొత్త కాదు. 14 ఏళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అట్లాగే 10 ఏళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో, మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ల తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది, దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడు కేసీఆర్ గారు, మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు, కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వారి పోరాట స్ఫూర్తికి, అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేదా గత 2 సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా, తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు, సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ అడుగు పెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట: గెలుపు ఓటమి శాశ్వతం, గెలుపులు ఓటములు తాత్కాలికం. అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఒకటి మాత్రం పక్కా, ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్, మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము, రాజకీయం అంటే ఒక టాస్క్, ఒక ధర్మంగా, ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో అలుపెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము, నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ 2 పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే 2 పార్టీలు ఇవాళ ఒకటై, ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు.
కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028వ సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులపైనే దౌర్జన్యానికి దిగాడు. మద్యం సేవించి వచ్చిన అతను తన బైక్ ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన బైక్ తనకి ఇప్పించాలని తలను గోడకేసి బాదుకున్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏడుస్తూ వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. सर मैं घर को जा रहा हूँ सर। आराम से जाइए। आराम से जाता हूँ सर। आप भी चलो मेरे साथ, घर को छोड़ दो। ये निकल सर, 2 मिनट टाइम दे दो। इधर दे सर हूँ सर। अच्छा है ना, इधर इधर ऊपर सर आपके पाँव ऊपर ले रहे। ए विकास ऊपर ले। मैं बात कर, तुम इधर दे, मैं हाथ कर दे। इधर आराम से भाई। क्या काम करता पापा? चाइनीज का काम करता हूँ पापा सर। रे पापा पापा नहीं है, पापा भाई है ना। इधर पापा ऊपर रहने दे। इधर पापा इधर ऊपर हाँ ओके माँ के अंदर माँ माँ मेरे को काम करते इधर काम करते। माँ को देखने का अपन मेरे भैया मवन्ने फटाफट इधर देख गाड़ी किसका है वो? मेरे भैया का आईना आराम से लेके जा। इधर देख आराम से ले आराम से लेके जा। अच्छा रहता जब से, ठीक है। फादर ने राजेश फिरवा सर ऊपर है मेरे बाबा को भी जाते। फोन नंबर बोलो। 994763 कहाँ पढ़ू क्या सर? अरे ऐसा मैं बिहार जाता हूँ। రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంస్థ సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని, మన దేశీయ ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఇది సంస్థ నిబద్దతకు నిదర్శనమని ప్రశంసించారు. ప్రధాని మోదీ ప్రకటించిన సుదర్శన చక్ర రూపకల్పనలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని కీలక సంస్థాపనలకు పూర్తి స్థాయి వైమానిక రక్షణ కల్పించే బాధ్యతను డిఆర్డీఓకు అప్పగించినట్లు తెలిపారు. रक्षा मंत्री हूं इस देश का। ऑपरेशन सिंदूर की मैं जरूर चर्चा करना चाहूंगा। ऑपरेशन सिंदूर के दौरान भारत ने भी भगवान राम की इसी मर्यादा का पालन किया है। ऑपरेशन सिंदूर के दौरान भारत ने भी भगवान राम के इसी मर्यादा का पालन किया है। जैसे राम का लक्ष्य रावण का संहार नहीं बल्कि अधर्म का अंत था, हमारा भी वही लक्ष्य था कि हम आतंकियों और उनके आकाओं को सबक सिखाकर आएंगे। और हमने बहनों भाइयों बस यही किया। हमने अंधाधुन प्रतिक्रिया नहीं दी, बल्कि सीमित, नियंत्रित और उद्देश्यपूर्ण कार्रवाई की। सीमित, नियंत्रित और उद्देश्यपूर्ण हमने कार्रवाई की। राम की मर्यादा हमें सिखाती है कि युद्ध में भी मूल्य जीवित रहने चाहिए। युद्ध में भी मूल्य जीवित रहने चाहिए। ऑपरेशन सिंदूर ने भी सिद्ध किया कि आधुनिक भारत राम की उस मर्यादा का सच्चा उत्तराधिकारी है। राम विनम्र हैं, राम शीलवान हैं, राम कृपालु हैं, लेकिन जहां आवश्यकता पड़ती है वहां वही राम अजानुभुज सरचापधर संग्राम जितखर दूषणम, यानी राम जी वहीं दुष्ट दलन की भूमिका में भी आ जाते हैं। ऑपरेशन सिंदूर के दौरान हमने भगवान राम की उसी प्रेरणा के तहत ही काम किया है। देवियों और सज्जनों, इस भव्य मंदिर के प्रांगण में मुझे एक और बात स्मरण हो रही है। अयोध्या में आज माता शबरी मंदिर, निषाद राज मंदिर, सुग्रीव मंदिर, वाल्मीकि मंदिर जैसे अनेक मंदिर न केवल दिव्यता के बल्कि सर्व समावेशिता के एक प्रत्यक्ष उदाहरण के रूप में हमारे सम्मुख विद्यमान है। जो सामाजिक समरसता हम श्री राम जी के जीवन में देखते हैं
वही समरसता आज हमें श्री राम जी के मंदिर के प्रांगण में भी देखने को मिल रही है। मंदिर निर्माण समिति जो हमारी है, राम जन्मभूमि जो तीर्थ क्षेत्र ट्रस्ट है, उन लोगों को इसके लिए मैं विशेष बधाई देना चाहता हूं और उत्तर प्रदेश के योगी आदित्यनाथ जी को भी मैं विशेष रूप से बधाई देता हूं और इसके लिए उनकी प्रशंसा करता हूं। देवी और सज्जनों, इसके अलावा जहां भी प्रभु राम का जिक्र आता है वहां माता सीता का भी जिक्र स्वाभाविक रूप से आता ही है। आप लोग अवगत होंगे कि इस मंदिर के अतिरिक्त माता जानकी के जन्म स्थान सीतामढ़ी के पुनौरा धाम को भी भव्य बनाने के लिए हमारी सरकार लगातार प्रयासरत है और प्रधानमंत्री जी ने इसकी घोषणा की थी बिहार में जाकर, और स्वयं बराबर इसके निर्माण कार्य के बारे में हमारे प्रधानमंत्री जी पूछताछ करते ही रहते हैं। वैसे तो मेरी इच्छा है सरस्वती मेरी जिह्वा पर कृपा करें और मैं ऐसे ही घंटों तक प्रभु के बारे में बखान करता रहूं, बोलता रहूं, लेकिन जैसा कि गोस्वामी तुलसीदास जी ने लिखा है, करण चहूं रघुपुत्र गुण गाहा, करण चहूं रघुपति गुण गाहा, लघु मति मोरी चरित अवगाहा। यानी मैं श्री रघुनाथ जी के गुणों का वर्णन तो करना चाहता हूं, लेकिन एक तरफ तो उनका चरित्र इतना अथक है, अथाह है, और दूसरी तरफ मैं अपनी लघुमति से उनका क्या ही वर्णन कर पाऊंगा। भाव इतने विशाल हैं कि वाणी उनका भार नहीं उठा पाएगी, पर यही तो राम की विशेषता है, पर यही तो राम की विशेषता है। हर बार लगता है कि इतना कुछ कह दिया उनके बारे में और फिर लगता है कभी कुछ भी नहीं कहा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు దుర్మార్గమైనవని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదన్న కేటీఆర్. 2 ఏళ్లుగా తెలంగాణ తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆందోళన. ఆపరేషన్ సింధూర్తో డీఆర్డీఓ ఆయుధాల సత్తా ఏమిటో అందరికీ తెలిసిందన్న రాజ్నాథ్ సింగ్. సుదర్శన చక్ర రూపకల్పన బాధ్యత డీఆర్డీఓదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.